హలో సహోదరులారా, కొన్ని మాటలు చెప్పాలనుకుంటాను. ఏహెస్కేల్ గారు చెప్పిన ఆ ప్రవక్త ఆయన చెప్పిన మాటలు కొన్ని మనం వింటే, అంటే దేని గురించి అంటే, పాపాలు తల్లిదండ్రులు చేసినవి పిల్లల మీదకి వస్తాయా, పిల్లలు చేసినవే తల్లిదండ్రుల మీదకే, ఇది ఏంటి పాపం అనేది, అది విషయం. తల్లిదండ్రులు చేసేవి పిల్లల మీదకి వస్తాయా, పిల్లలు చేసి తల్లిదండ్రుల మీదకి వస్తాయి? అసలుకి ఏహెస్కేల్ గారు ఏం చెప్పారు అక్కడ ఏంటంటే, తల్లిదండ్రులు ద్రాక్షార పండ్లు తింటే పిల్లలకి పళ్ళు పులుస్తాయా అంటున్నారు ఏహెస్కేల్. తల్లిదండ్రులు పళ్ళు తిన్నారు, ఏమైనా పులిపి పిల్లలకి పళ్ళు పులుస్తాయా? అది ఎలాగా? ఎవరు తింటే వాళ్ళకి పళ్ళు పులుస్తాయి తప్ప పిల్లలకు కాదు కదా. అలాగే పాపం కూడా ఎవరు చేస్తే వారిదే అని ఏహెస్కేల్ గారు చెప్తున్న విషయం ఆ గ్రంథంలోన. ఇక్కడ ఏంటంటే, ఆయన ఒక ప్రవక్త, అంటే దేవుని ఒక విషయాలు, నరపుత్రుడా నువ్వు శుభ్రంగా నోరు తెరవము, నేను అంబుల పదలతో దాన్ని నింపుదును అని దేవుడు ఆయనకి పిలిచినాడు. అంటే మనం దేవుడు ఏవేవి చెప్తున్నావో అవి వినాలి, ఏది తినమంటుండో అది తినాలి. ఇప్పుడు గన్నేరుపప్పు ఉన్నది, అలాగే మామూలుగా జీడిపప్పు ఉన్నది. ఎక్కడ దొరుకుతుందో జీడిపప్పు బలాన్ని కోసం కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది వెళ్ళుకునే వాళ్ళు ఉన్నారు. అంతేగాని గన్నేరుపప్పు ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తున్నారు, తినలేదుగా, మంచిది ఎత్తుక్కుంటున్నారు. అలాగా దేవుడు ఏదైతే మంచి చెప్తున్నాడో అదే వినడం అనేది మంచిది, వినాలి. వినకపోతే ఇబ్బందులు పాలైపోతారు. అంతే. ఇక్కడ ఏంటంటే, మనం చేసిన పాపం మన పిల్లలకి వస్తుందే, వాళ్ళు చేసింది మనకు వస్తుందే. అంటే ఇక్కడ ఏంటంటే, ఎవరు చేసిన పాపం వారిదే అని అక్కడ చెప్తారు. అంటే తండ్రి ఏదో పండ్లు తింటే ఆడికి పన్ను ఇరిగిపోతే మనకి ఇరిగిపోద్ది కాదు కదా. వాడేదో అడ్డంగా రాయి పిక్కలు కొరిగితే ఆడికి పోద్ది కదా, మనకు కాదు. అలాగే తాతలు ఎవరో చింతపండు తిన్నారని మన పళ్ళు పులితే కాదు, అలా రాదు అనేసారు. వాళ్ళదే, వాడు తిన్నది వాడికి అనుభవం ఉంటుంది, వాడికే నొప్పి ఉంటుంది. అలాగే ఎవరైతే పాపం చేస్తున్నాడో ఆ వ్యక్తికే ఇది ఉంటుంది అని. కొన్నిసార్లు పాపం గురించి ఉంటుంది. ఒక పచ్చవాయువు గలవాడు కొన్నిదేళ్ళు ప్రభు చెప్పిన మాటలు కూడాను, ఆయన చేతులు కాలు పడిపోతే చాలామంది జనాలు ఆ ఇంట్లో ఉంటుండగా అక్కడ ఒక పెంకిటిలో కప్పులు ఇప్పి పచ్చవాయువు గల కింద దించారు. కుమారుడా నీ పరుపులు ఎత్తుకుని నువ్వు నడుగుమని అన్నారు. కొంతమంది వచ్చి ఎవరైనా పాపం చేశారు, ఎందుకు ఇలా పుట్టిన తాతల వాళ్ళని అడిగారు. అవును, ఈయనకైనా తాత తల్లిదండ్రుల వల్ల వచ్చిన పాపమా అని అడుగుతారు. కాదు అంటాడు ప్రభు, ఆయన మహిమ కొరకే అంటాడు. అలాగేం కాదని చెప్తాడు. దేవుని మహింపరచుడు కొరకే. మనకేదైనా ఒంట్లో బాగోపోయినా ఏదైనా తగ్గిందనుకోండి, దేవునికి స్తోత్రం, అది దేవునికి మహింపరచాలి, అది సాక్ష్యం చెప్పాలి. మహిం కొరకే కొన్ని వచ్చాయి అని అన్నాడు. అంతేగాని ఆడేదో పాపం చేసి వచ్చేయండి ఎక్కడ కూడా ప్రభు కూడా చెప్పలేదు. మనం చేసింది అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణము అని చెప్తున్నాడు. అదేంటంటే, కొన్ని విషయాలుగా పాపం చేసిన మనిషికి దానివల్ల వచ్చేది మరణం. అది ఏ మరణం ఏంటనుకుంటున్నారు? అవి మన ఆత్మకు సంబంధించింది. మనం పాపం చేస్తాం, ఏ మనిషి దా మనిషిదే. భార్య చేస్తే భార్యదే, భర్త చేస్తే భర్తదే. ఒక ఆయన బాగా పెద్ద దొంగ, ఆయన దొంగతనం చేసి భార్యకి డబ్బుని ఇచ్చేవాడంట. ఇచ్చి అన్నీ చేసి, నేను రాత్రి చాలా డబ్బు సంపాదించిన పేరు ప్రతిష్ట, పిల్లలు తినండి అని చెప్పాడు. ఒకసారి భార్య ఎప్పుడు మెచ్చుకునేది, బాగా డబ్బు తెస్తున్నాడు. అయితే ఆయన దొంగతనం చేసి భార్యకి ఇస్తుండేవాడు. భార్యని అడిగాడు, ఈ పాపం నీకు వస్తుందే నాకు వస్తుంది, పాపం చేస్తాను అందరికైనా నా ఒక్కడికైనా ఏంటి అని అడిగాడు భార్య అని. నన్ను పెంచవలసిన బాధ్యత అయితే నీకున్నది, నువ్వు పెంచాలి, నువ్వు ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నావు కనుక. అంతేగాని నేను దొంగేసి తెమ్మని నన్ను పెంచమని నేను అనలేదు కదా. నువ్వు దొంగేసుకుని తెచ్చిస్తున్నావు, ఆ వృత్తి ఎంచుకున్నావు నువ్వు, ఆ పాపం నీదే అనేసాను. నేను దొంగతనం చేయమనలేదు, నా బాధ్యత కాబట్టి నీ బాధ్యత, పెళ్లి చేసుకున్నావు కనుక ఏదో విధంగా డబ్బులు తెచ్చి పోసాను, ఎక్కడ తెస్తున్నావు ఏంటని కాదు, నువ్వు చేసిన పాపం నీదే అనేసింది. అనేసి అంటున్నాడు పాపం చేయడం మానేశాడు. అమ్మో ఇన్ని దొంగతనం చేస్తానని ఆవిడికి కూడా ఈ పాపం ఇందులో ఓటా లేదని మానేసాడు.
అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు చేసిన పాపం రాదు, ఎవరంతా వాళ్ళు చేస్తారో వాడిదే. ఇప్పుడు కోర్టులు మన లీగల్గా కూడా ఉంటుంది కదా, మనం ఎవరైనా పొడిచి ఎవరి సభ్యుతో మనం జైల్లోకి పోతున్నాం. మన తాతను తీసుకెళ్తున్నారా, ఇంట్లో తీసుకెళ్తున్నారా? కాదుగా. తాత తల్లిదండ్రుల తరకు పాపం గట్టు కాదు. ఇక్కడ మనం చేసింది మన మీదకే వస్తుంది, ఇది నిజంగాను. కాబట్టి ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు అంటారు. యెహెజ్కేలు గారు కూడా అదే చెప్పారు. కనుక మనం దేవుణ్ణి వెతుక్కోవలసిన పని ఉంది. ఆత్మీయ మరణం అనేది ఒకటి ఉంది మనకి. అది ఎందుకంటే దేవుడు జీవం గల దేవుడు, సమాధి నుంచి లేచాడు, ఆయన దేవుడిని చెప్పాడు. ఆయన ఎక్కడ నాలో పాపం ఉందని స్థాపించగలరా అని అడిగాడు. ఆయనలో పాపం లేదు, క్లియర్ యేసు ప్రభువు చెప్పాడు. మీరు నాలో పాపం లేదు కానీ నన్ను నమ్మితే మీరు రక్షణ పొందుతారు. అందుకని పాపం ఉన్నోళ్ళు నీకన్నా ఎక్కువ దుర్మార్గుడు నువ్వు నమ్మినప్పుడు, నీకన్నా ఎక్కువ మర్డర్ చేసిన నువ్వు నమ్మినప్పుడు, ఆయన మొక్కినప్పుడు ఆడి పాపాలు నీ మీదకి వస్తాయి. ఎందుకంటే వాడు చేసిన వాడిని చూసి కూడా, వాడు దుర్మార్గుడు తెలిసి కూడా నువ్వు వాడిని మొక్కుతావు. పాపం లేని వాడు నేనే అంటాడు పక్కాగాను. ఎందుకంటే ఎవరు చేసిన పాపం అలాగే మనం కూడాను ఒక జీవం గల వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే మనలోకి జీవం వస్తుంది. గుడ్డోడు దారి చూపలేడు కదా, కండ్లోడు కూడా చూపగలడు. జీవాధిపతి యేసు ప్రభు ఆయనకు మరణమే లేదు అన్నాడు. ఆయన సమాధి నుంచి లేచాడు, 40 రోజులు ఉన్నాడు. అది ఇప్పుడు అందుకే ప్రపంచమంతా యేసు ప్రభువే దేవుడు నమ్ముతున్నారు ఎక్కువ జనాలు నమ్మేది. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. అన్నీ తెలిసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక భూమి కొంటాం, ఏదైనా కొంటాం, ఇల్లు కొన్నప్పుడు డాక్యుమెంట్ మంచిది అన్ని తెలిసి మనం కొనుక్కుంటాం. అది తెలియకుండా కొనితే పోయినోళ్ళు మనమే. అంతేగాని మన పక్కింటి పోడు, మన తాత పోడు, మన మనవడు పోడు, కొడుకు పోడు. మన జీవితంలో మనం బతుకుతాం, మనం రోడ్డు మీద పడిపోవాల్సి వస్తుంది. ఇల్లుకు ఎవడదో సరైన కాగితాలు చూసుకున్నా, ఎవడికో డబ్బులు ఇచ్చేసి మనం ఇల్లు కొనుక్కోనము, ఎవడికో సంతకం పెడితే వెళ్ళబోద్ది. ఆడిద ఇల్లు లేదా అని తెలుసుకుని ఇల్లు కొంటున్నాం. అలాగే నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటాను. ఆ పరలోకానికి అధిపతి ఎవరు? యేసు ప్రభువు. నేనే సత్యం, నేనే మార్గం అంటాడు. అవునా లేదా అని ఆయన నమ్మి ప్రార్థన చేయాలి. ప్రతి వాడికి మొక్కిడం కాదు, అక్కడ ప్రతి వాడికి మొక్కిడం కాదు. పిల్లల్ని ఇస్తారు పెళ్ళిళ్ళ కోసం, ప్రతి వాడికి ఇచ్చేస్తున్నారా? ఏంది జాబ్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఆడు ఎన్ని సంవత్సరాలు పడి చేస్తా, అన్ని అనుభవం అడుగుతున్నావు కదా. అలాగే నువ్వు పరలోకం వెళ్ళడానికి తరతరాలు అసలు మరణమే లేదు. దాన్ని ఎంత ఎంక్వైరీ చేయాలి? 4 రోజులు బతికిన దానికి ఇన్ని ఎంక్వైరీ చేస్తాను. నిత్య జీవంగా ఉండవలసింది చాలా ఎంక్వైరీ చేయాలి. దేవుడు ఎవరు అనేది అప్పుడే ప్రార్థన చేయాలి. మనం చేసిన పాపలు మన మీదకే వస్తాడు. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం. మీరు ఇది చేసి థ్యాంక్ యూ.